జగన్ అనేటటువంటి వ్యక్తి వస్తే ప్రమాదం. అతను రావడానికి వీల్లేదు. అందుకోసమే మేమంతా ఉన్నాం. ఇంకొక 15 ఏళ్ల పాటు ఉంటాం. కాబట్టి జగన్‌ని నమ్ముకున్నోళ్ళందరూ అతన్ని నమ్ముకోవడం మానేయండి. అయితే మమ్మల్ని నమ్ముకోండి. లేదా సాంతం రాజకీయాల నుంచి పక్కకి తప్పుకోండి. జగన్‌ని నమ్మేటటువంటి కార్యకర్తలందరూ దూరమైపోండి. జగన్ అనేటటువంటి వాడు ఇక రాజకీయాల్లో గెలవడు, అసాధ్యం. ఇది ప్రస్తుతం చెప్పాలనుకుంటున్నటువంటిది కూటమి. జగన్ దాన్ని కాదు, నేను మళ్ళీ అధికారంలోకొస్తానని నమ్మించడం, అదే సందర్భంలో ప్రజలకి నేను చేరువవుతానన్నటువంటి నమ్మకాన్ని కలిగించడం, ఈ ముగ్గురు కలిసిన అక్కడ డెడ్లియెస్ట్ కాంబినేషన్ కమ్మ, కాపు సామాజిక వర్గాల కలయిక. దానికి తోడుగా బీజేపీ వాళ్ళ బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాల ప్రధాన వర్గాలని కలిసినటువంటి సందర్భం. వాళ్ళని కాదని ఇక్కడికొస్తారా? మొన్న 1,32,00,000 ఓట్లు జగన్‌కొస్తే 1,82,00,000 వచ్చింది. దాదాపు 50,00,000 ఓట్ల తేడా ఉంది. అంత అధిగమించడం సాధ్యమా? ఇంతకుముందు వీళ్ళకి వాళ్ళకి మధ్యన ఒక 15, 20,00,000 ఓట్ల తేడా ఉండేది. 2019లో తెలుగుదేశానికిను వీళ్ళకి. బట్ ఇప్పుడు ఈ 50,00,000 ఓట్లు అధిగమించడం సాధ్యమా? దానికి తోడు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వచ్చేటప్పటికి అమరావతి ఇంపాక్ట్ ఉంటది. జగన్ వస్తే అమరావతి నాశనం అన్నటువంటి ఫీలింగ్ చాలా బలంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఆయన మొన్న ఈ మధ్యన మాట్లాడిన ఇంపాక్ట్ కూడా ఉంటుంది. మరి జగన్‌ని ఇక్కడ అంగీకరించక గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ఇంపాక్ట్ చాలా బలంగా ఉంటది. కాపు సామాజిక వర్గం బలం ఇంపాక్ట్ బాగా ఉంటది. వాళ్ళు వద్దంటే ఈ 4 కాదనుకుంటే, అదే సమయంలో కమ్మ సామాజిక వర్గం బలం ఇంకొక వైపున ఎట్లాగో ఉండనే ఉంటుంది. గుంటూరు కావచ్చు, ప్రకాశం కావచ్చు, ఇట్లాంటి వాటిట్లో అవన్నిటిని కాదనుకుని అటు రాయలసీమలో రెడ్లేమి పూర్తిగా జగన్ వైపు ఇంకా వచ్చినట్లు లేరు. అదంతా కాదనుకుని జగన్ తట్టుకోగలడా? నిలబడగలడా? కలబడగలడా? భవిష్యత్తులో అధికారంలోకి సాధ్యమేనా? చూడాల్సింది.